హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ బ్లాక్ బస్టర్ అయిన ఉరియాడి మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే ఇప్పుడెప్పుడైనా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టోరీ మొత్తం 1999లో జరుగుతుంది. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. లెనిన్ విజయ్ తను విఆర్డిహెచ్ కాలేజ్లో మెటలర్జీ చదువుతుంటాడు. తన ఫ్రెండ్స్ కార్తిక్, సురేష్, అఖిల్. కార్తిక్, సురేష్ ఇద్దరు మెటలర్జీ డిపార్ట్మెంటే. అఖిల్ మాత్రం ఎలక్ట్రానిక్స్ చదువుతుంటాడు. ఈ నలుగురికి చదువు తక్కువ, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్కువ. కాలేజ్లో విజయ్కి ఒక లవర్ ఉంటుంది. తన పేరు యాగ్నెస్. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు విజయ్ యాగ్నెస్ వెంట తిరిగి లవ్లో పడేస్తాడు. ఆ తర్వాత నుంచి ఇద్దరు ప్రేమించుకోవడం కూడా స్టార్ట్ చేస్తారు. కానీ ఒకరోజు ఇద్దరికి గొడవ జరిగి విడిపోతారు. ఇద్దరు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వచ్చేస్తారు. విజయ్ యాగ్నెస్కి సారీ చెప్పేందుకు ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ యాగ్నెస్ మాత్రం విజయ్ని అసలు పట్టించుకోదు. వెల్ఫేర్ సొసైటీ. ఈ పార్టీలో మెయిన్గా ముగ్గురు ఉంటారు. వాళ్ళ పేర్లు ఆదవన్, ఉలగప్పన్, కుమార్. ఈ పార్టీ ప్రజల హక్కుల కోసం పోరాడుతూ ఉంటుంది. ఈ పార్టీలో మ్యాక్సిమం అందరూ ఒకే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. అందుకు వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ కోసమే పోరాడుతూ ఉంటారు. ఎప్పటికైనా ఈ పార్టీకి మంచి గుర్తింపు తెప్పించాలి అని పార్టీలో ఉన్న అందరూ గట్టిగా ట్రై చేస్తూ ఉంటారు. ఆదవన్ ఈ పార్టీ మొత్తానికి పెద్ద దిక్కు. కానీ ఆయన రీసెంట్గా చనిపోయి ఉంటారు. దాంతో ఉలగప్పన్ ఈ పార్టీకి హెడ్గా మారతాడు. ఉలగప్పన్ తర్వాత కుమారే ఆ పార్టీకి హెడ్. కుమార్ ఎలాగైనా సరే ఎమ్మెల్యే కావాలని చాలా గట్టిగా ట్రై చేస్తుంటాడు. కుమార్కి అమ్మా నాన్న ఎవరు ఉండరు. ఉలగప్పనే తనను చేరదీసి ఈ తటివాణి చేసింటాడు. కుమార్కి 3 బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటాయి. ఆ షాపులకి ముందు సప్లై చేసేది రామనాథన్, అలాగే వాళ్ళ నాన్న. రామనాథన్కి అమ్మాయిల పిచ్చి చాలా ఎక్కువ. తను ఈ పని చేస్తూనే పార్ట్ టైమ్గా ఇంజనీరింగ్ చేస్తుంటాడు. అది కూడా విఆర్డిహెచ్ కాలేజ్లో. కరెక్ట్గా చెప్పాలి అంటే నైట్ కాలేజ్ లాగా అనుకోండి. కుమార్ అలాగే పార్టీలో ఉన్న అందరూ ఆదవన్ గారి విగ్రహాన్ని పెట్టించాలని ఫిక్స్ అవుతారు. ఫస్ట్ అందరూ కలిసి విఆర్డిహెచ్ కాలేజ్ ముందర పెట్టించాలనుకుంటారు. కానీ ఆ కాలేజ్ ముందర అపోజిషన్ పార్టీ లీడర్ది విగ్రహం ఉంటుంది. అందుకు కుమార్ పార్టీలో ఉన్న అందరూ విగ్రహాన్ని వేరే చోట పెట్టించాలని ఫిక్స్ అయ్యి ఏర్పాట్లు స్టార్ట్ చేపిస్తారు. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే విజయ్ అలాగే తన ఫ్రెండ్స్ ముగ్గురు రోజు కాలేజ్ అయిపోయిన తర్వాత వైన్ షాప్కి వెళ్ళి మందు తాగుతుంటారు. ఆ వైన్ షాప్ ఎవరిది అంటే కుమార్ది. వేలు అని అతను ఆ షాప్ని చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు తక్కువ క్యాస్ట్లో ఉండే ఒక అతను షాప్కి వస్తుంటే వేలు అతను అడ్డుకుంటాడు. దాన్ని విజయ్ అలాగే తన ఫ్రెండ్స్ చూసి వేలుతో గొడవపడి అతన్ని లోపలికి రప్పిస్తారు. వేలు ఆ నలుగురిని కొట్టించేందుకు మనుషుల్ని పిలిచి వాళ్ళు షాప్ బయటికి వెళ్తానంటే గొడవ స్టార్ట్ చేపిస్తాడు. విజయ్ అలాగే తన ఫ్రెండ్స్ ముగ్గురు వాళ్ళని కొట్టేందుకు వచ్చిన అందరినీ చిత్త కొడతారు. ఇంతలో కుమార్ అక్కడికి వచ్చి గొడవ గురించి మొత్తం తెలుసుకుంటాడు. అలాగే ఆ నలుగురిలో సురేష్, విజయ్ ఇద్దరు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని తెలుసుకొని కాంప్రమైజ్ చేసి అందరినీ పంపించేస్తాడు. కుమార్ ఈ గొడవని కాంప్రమైజ్ చేయడానికి మెయిన్గా 2 రీజన్స్ ఉంటాయి. మొదటిది వాళ్ళని కొడితే కాలేజ్ మొత్తం గొడవకి వస్తారు అని. రెండోది ఎలక్షన్స్ దగ్గరలో ఉంటాయి. వాళ్ళ క్యాస్ట్లో బలం పెంచుకోవాలి అంటే గొడవలు చేయకూడదు కాబట్టి. కుమార్ వేలుకి ఈ విషయాలని అర్థమయ్యేలా చెప్పి ఇంకోసారి గొడవలు చేయొద్దు అంటాడు. కుమార్ మనుషులు కుమార్ మాటలు పెద్దగా పట్టించుకోకుండా అఖిల్ ఒకటి దొరికినప్పుడు అఖిల్ని కొడతారు. తన ఫ్రెండ్స్ ఈ విషయం తెలుసుకుని గొడవ చేసిన అతన్ని చిత్త కొడతారు. కుమార్ పార్టీ వాళ్ళు ఆదవన్ గారి విగ్రహాన్ని కట్టిస్తారు. దాన్ని ఓపెనింగ్ రోజు కలెక్టర్ ఆఫీస్ నుంచి కొంతమంది వచ్చి పర్మిషన్ లేకుండా కట్టారు అని విగ్రహాన్ని సీజ్ చేస్తారు. ఈ పని చేసింది రూలింగ్లో ఉన్న అపోజిషన్ పార్టీని అని కుమార్ పార్టీ వాళ్ళందరూ కలిసి మీటింగ్ అరేంజ్ చేసుకుంటారు. అప్పుడు కుమార్ వాళ్ళ పార్టీ వాళ్ళతో మన పార్టీని మన క్యాస్ట్ వాళ్ళలో బలంగా చేసి మన క్యాస్ట్ ఓట్లన్నీ మనకే పడేలా చేద్దామంటూ ఈ ఊర్లో మన పార్టీ కాకుండా ఇంకా 2 పార్టీలు మాత్రమే ఉన్నాయి. మనం ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీనే ఈ ఊర్లో నెగ్గాలి అంటాడు. మనం సపోర్ట్ చేసిన పార్టీ గెలిస్తే మనకే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటాడు. ఉలగప్పన్ దానికి ఒప్పుకోకుండా ముందు మనం ఆదవన్ గారి విగ్రహాన్ని ఓపెన్ చేయించాలి, దానికోసం మనం ర్యాలీ చేద్దామంటాడు. కుమార్ బాగా ఆలోచించి ఈ ర్యాలీ ద్వారా కూడా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు. కానీ ఉలగప్పన్కి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో ఊరేగింపులన్నీ స్టాప్ అయిపోతాయి. దాంతో కుమార్ ఆశలన్నీ నిరాశలైపోతాయి. ఎలక్షన్స్ ఇంకో 3 monthsలో ఉంటాయి. ఉలగప్పన్ చూస్తే హాస్పిటల్లో ఉంటాడు. కుమార్కి ఏం చేయాలో అర్థమే కాదు. రామనాథన్ కాలేజీలో యాగ్నెస్ వెంట పడుతుంటాడు. ఒకరోజు యాగ్నెస్ బస్సులో ఉన్నప్పుడు రామనాథన్ తన చున్నీని లాగుతాడు. అదే బస్సులో విజయ్ ఫ్రెండ్ కార్తిక్ కూడా ఉంటాడు. కార్తిక్ అది చూసి రామనాథన్ని కింద పడేసి మరి కొడతాడు. ఆ బస్సులో ఒక హిజ్రా కూడా ఉంటుంది. తను రామనాథన్తో ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా అంటూ
రామనాథన్ మీద వస్తుంది. రామనాథన్ అవమానాన్ని తట్టుకోలేకపోతాడు. ఎలాగైనా సరే కార్తిక్ని చంపాలనుకుంటాడు. కార్తిక్ బస్సులో తిరిగింది మొత్తం తన ఫ్రెండ్స్కి చెప్తాడు. రామనాథన్ ఎప్పుడైనా గొడవకి రావచ్చు అని అందరూ సిద్ధంగా ఉంటారు. రామనాథన్ వేలుకు ఫోన్ చేసి కార్తిక్ తన ఫ్రెండ్స్తో కలిసి బార్లో ఉన్న విషయం తెలుసుకొని తన మనుషుల్ని అక్కడికి పంపిస్తాడు. కుమార్ ఈ గొడవ గురించి తెలుసుకొని కాంప్రమైజ్ చేద్దామని రామనాథన్కి ఫోన్ చేస్తాడు. కానీ రామనాథన్ ఫోన్ లిఫ్ట్ చేయడు. కుమార్ వేలుకు ఫోన్ చేసి అక్కడి నుంచి వచ్చేయమంటాడు. రామనాథన్ మనుషులు బార్లోకి వచ్చి కార్తిక్ని చంపడానికి రెడీగా ఉంటారు. కాలేజ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళని చితక్కొట్టేందుకు రెడీగా ఉంటారు. గొడవ స్టార్ట్ అవుతుంది. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి కార్తిక్ని చంపడానికి వచ్చిన అందరినీ రక్తం వచ్చేంతలా కొడతారు. కుమార్ రామనాథన్ వాళ్ళ నాన్నతో అలాగే విజయ్తో తన ఫ్రెండ్స్తో మాట్లాడి గొడవని కాంప్రమైజ్ చేస్తాడు. రామనాథన్ మాత్రం కుమార్ మాటలు పట్టించుకోకుండా కార్తిక్ని ఎలాగైనా చంపాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. రామనాథన్ కాలేజ్ వాళ్ళతో మాట్లాడి కార్తిక్ని 1 నెల పాటు సస్పెండ్ చేపిస్తాడు. కాలేజ్ మేనేజ్మెంట్ కార్తిక్తో నీ సస్పెన్షన్ అయిపోయేంత వరకు హాస్టల్లో కూడా ఉండకూడదు అంటారు. కానీ కార్తిక్ ఎవరికి తెలియకుండా హాస్టల్లోనే ఉంటాడు. అఖిల్ బర్త్డే ఉంటే పార్టీ చేసుకోవడం కోసం విజయ్ అలాగే తన ఫ్రెండ్స్ అందరూ కలిసి బయటికి వస్తారు. అప్పుడు వాళ్ళకి రామనాథన్ కనిపిస్తాడు. నలుగురు రామనాథన్తో కూడా పడేందుకు రెచ్చగొడతారు. కానీ రామనాథన్ వాళ్ళ సంగతి మళ్ళీ చూసుకుందామని ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నలుగురు ఫుల్గా తాగి హాస్టల్ దగ్గరికి బయలుదేరతారు. విఆర్డిహెచ్ కాలేజ్ బయట అపోజిషన్ పార్టీ లీడర్ది విగ్రహం ఉంటుంది. ఒక పిచ్చోడు అక్కడ పాస్ పోస్తుంటే పార్టీ కార్యకర్తలు చూసి పిచ్చోని చేత కొడతారు. అక్కడే రామనాథన్ కూడా ఉంటాడు. ఫ్రెండ్స్ నలుగురు కాలేజ్ బయట రామనాథన్ చూసి గొడవ పడాలని ఫిక్స్ అవుతారు. సురేష్ గ్రీస్ ఉండే బాటిల్ని తీసుకొని రామనాథన్ మీదకి విసురుతాడు. కానీ అది మిస్ అయ్యి విగ్రహం మీద పడుతుంది. రామనాథన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అపోజిషన్ పార్టీ కార్యకర్తలు వాళ్ళతో కూడా పడడానికి ట్రై చేస్తారు. కానీ అక్కడ ఉండే అందరూ గొడవని కాంప్రమైజ్ చేస్తారు. ఉలగప్పన్ హాస్పిటల్లో కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు. కుమార్ ఉలగప్పన్ని పిలుచుకుని వస్తూ కాలేజీ ముందర గొడవను చూసి గొడవ గురించి తెలుసుకుంటాడు. పార్టీ కార్యకర్తలు ఒక పిచ్చోని కొట్టింటారు కదా, యాక్చువల్గా వాడు పిచ్చోడు కాదు. రామనాథన్ కార్తిక్ని చంపడానికి అతన్ని అలా పంపించింటాడు. అందరూ పడుకున్నప్పుడు ఆ పిచ్చోడు కార్తిక్ని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ అఖిల్ లేచేసరికి ఆ పిచ్చోడు అక్కడి నుంచి పారిపోతాడు. విజయ్కి, సురేష్కి, అఖిల్కి ఆ పిచ్చోడు కార్తిక్ని చంపడానికి వచ్చాడు అని అర్థమవుతుంది. అందుకందరూ కుమార్ని వెళ్ళి కలిసి రామనాథన్ ఎక్కడ ఉంటాడు అని అడుగుతారు. కుమార్ రామనాథన్ ఈ పని చేసిండాడు అని అంటూ రామనాథన్ అడ్రస్ని ఇస్తాడు. విజయ్ కుమార్తో వాడు కార్తిక్ ఏమైనా చేస్తే మేము వాడికి అదే చేస్తామని వాడికి చెప్పండి అంటాడు. ఈసారి పిచ్చోడు గెటప్ మార్చి హాస్టల్లో ఎవరు లేనప్పుడు కార్తిక్ మీద అటాక్ చేస్తాడు. ఇది సూసైడ్లా కనిపించాలి అని డ్రగ్స్ హైడోస్ ఇచ్చి టెర్రస్ పైన నుంచి కిందికి తోసేస్తాడు. రామనాథన్ కార్తిక్ చనిపోయాడు అని చాలా సంతోషపడతాడు. ఆ పిచ్చోడు అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులే ఇస్తాడు. హాస్పిటల్ డాక్టర్ కార్తిక్ని చెక్ చేసి వాళ్ళ పేరెంట్స్తో డ్రగ్స్ హైడోస్ వల్ల కార్తిక్ బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది, తను కోమాలో ఉన్నాడు, బతుకుతాడు అనే గ్యారంటీ కూడా లేదు అంటూ ఒక్క మాటలో చెప్పాలి అంటే తను చచ్చిన శవంతో సమానం అంటాడు. ఈ విషయాన్ని కార్తిక్ ఫ్రెండ్స్ తెలుసుకొని చాలా బాధపడతారు. రామనాథన్ కార్తిక్ని చంపిన విషయం కుమార్ తెలుసుకుంటాడు. కాలేజ్ వాళ్ళు కూడా కార్తిక్ హాస్టల్లో ఉండేందుకు పర్మిషన్ లేదు, అయినా తను హాస్టల్లోనే ఉన్నాడు అంటూ తన చావుకి మాకి ఎలాంటి సంబంధం లేదు అంటారు. ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గరలో ఉంటాయి. స్టడీ హాలిడేస్ అప్పుడు ఎవ్వరూ హాస్టల్లో ఉండకూడదు అని కాలేజ్ మేనేజ్మెంట్ స్ట్రిక్ట్ రూల్స్ని పాస్ చేస్తుంది. దాంతో హాస్టల్లో ఉండే అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అఖిల్ వాళ్ళ అక్క పెళ్ళి ఉంటే ఇంటికి వెళ్ళిపోతాడు. విజయ్, సురేష్ ఇద్దరు కార్తిక్ జరిగినట్టే రామనాథన్కి కూడా జరగాలి అని రామనాథన్ మీద అటాక్ ప్లాన్ చేస్తారు. రామనాథన్ ఎప్పుడో ఒక లాడ్జ్లో ఉంటాడు. విజయ్, సురేష్ ఇద్దరు ఆ లాడ్జ్లోకి వెళ్ళి రామనాథన్ మీద అటాక్ చేస్తారు. రామనాథన్ ఒక హిజ్రాని చంపేందుకు కిడ్నాప్ చేసింటాడు. బస్సులో రామనాథన్ మీద ఊసింది తనే. సురేష్, విజయ్ ఇద్దరు తనని కాపాడతారు. రామనాథన్ రూమ్లో ఆ పిచ్చోడు కూడా ఉంటాడు. సురేష్, విజయ్ ఇద్దరు వాళ్ళిద్దరిని చంపి అక్కడి నుంచి తప్పించుకుంటారు. కుమార్ ఎమ్మెల్యేగా నిలబడి గెలవాలి అని ఉల్గప్పన్తో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు. అది ఏమి అంటే తన క్యాస్ట్ వాళ్ళైన విజయ్ని, సురేష్ని చంపి వాళ్ళ తలకాయలని అపోజిషన్ పార్టీ లీడర్ విగ్రహం ముందు పడేసి ఇదంతా అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసినట్టు క్రియేట్ చేసి వాళ్ళ క్యాస్ట్లోనూ అలాగే ప్రజల్లోనూ బలం పెంచుకోవాలనుకుంటాడు. విజయ్ గ్యాంగ్కి అపోజిషన్ పార్టీకి కూడా జరిగింది కాబట్టి ప్రజలు దీన్ని ఈజీగా నమ్మేస్తారు. కుమార్ వాళ్ళని చంపడానికి దాసుని, వేలుని హాస్టల్కి పంపిస్తాడు. ఇదంతా ప్లాన్లో ఒక భాగం మాత్రమే. ఇంకో ప్లాన్ గురించి బులగప్పన్కి, కుమార్కి తప్ప ఇంకెవరికి తెలీదు. అది ఏమి అంటే దాస్, వేలు ఇద్దరు విజయ్ని, శేఖర్ని చంపరాగానే కుమార్ వీళ్ళిద్దరిని చంపి అపోజిషన్ పార్టీ మీదే వేయాలనుకుంటాడు. ఈ ప్లాన్ కానీ సక్సెస్ అయితే
కుమార్ ఎమ్మెల్యే కావడం కన్ఫామ్. విజయ్ సురేష్ ఇద్దరు రామ్నాథ్ని చంపిన తర్వాత ఇంటికి వెళ్ళాలి అని బస్టాండ్కి వెళ్తారు. కానీ బస్టాండ్లో బస్సులు ఏమీ ఉండవు. అఖిల్ విజయ్తో బైక్ కీస్ మన రూమ్లో ఉన్నాయి, ఆ కీస్ తీసుకొని ఇద్దరు బైక్లో మా ఊరికి వచ్చేయండి అంటాడు. సురేష్ విజయ్ ఇద్దరు బైక్ కోసం హాస్టల్కి వస్తారు. అక్కడ ఆల్రెడీ దాస్ వీళ్ళు ఇద్దరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ విజయ్ని సురేష్ని చంపలేకపోతారు. విజయ్ సురేష్ ఇద్దరు వాళ్ళిద్దరిని కొట్టి ఈ ప్లాన్ వెనుక ఉలగప్పన్ కుమార్ ఇద్దరు ఉన్నారని తెలుసుకొని వేలుతో ఉలగప్పన్ కుమార్ ఇద్దరు కలిసి చేసిన నేరాల గురించి ఒక లెటర్ రాపిస్తాడు. ఆ తర్వాత ఇద్దరిని చంపేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కుమార్ ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిని చంపి వాళ్ళ తలకాయలు నరికి ఆ లెటర్ని అక్కడ పెట్టి వచ్చేస్తారు. విజయ్ సురేష్ ఇద్దరు వాళ్ళ తలకాయలు ఎవరికి కనిపించకుండా కాల్చేస్తారు. తర్వాత ఇద్దరు కలిసి అఖిల్ వాళ్ళ ఊరికి బయలుదేరతారు. దాంతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఉరియాడి మూవీ గురించి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో గుద్దేయండి ఫ్రెండ్స్, గుద్దేయండి. మీరు కొట్టడానికి లైక్ బటన్ పగిలిపోవాలి. మీకు ఉరియాడి 2 మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో #ఉరియాడి2 అని కామెంట్ చేయండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.